శబరిమల యాత్ర. శబరిమల యాత్రలో మనం ఒంటరిగా నడుస్తున్నట్లు కనిపించినా వాస్తవానికి మన నీడలా మన వెంట ఉండి నడిపిస్తున్నది అయ్యప్ప స్వామి. పాదాలు నేలను తాకిన ప్రతిసారి వచ్చే శబ్దం అయ్యప్ప మన అడుగులను సమానంగా నడిపిస్తూ నీకు భయం లేదు నేనున్నాను అనేది ఆయన మౌన సాక్ష్యం. ఎన్ని గుట్టలు రాళ్లు ఎత్తులు వచ్చినా శరీరం అలసిపోతుంది కానీ మనసులో ఒక శాంతి. అది అయ్యప్ప స్వామి చేతి స్నేహపూర్వక స్పర్శ. అడవిలో చీకటి చూస్తే ఒక నిమిషం భయం మనసులో వస్తుంది. అప్పుడు భక్తుడు మెల్లగా జపించే స్వామియే శరణమయ్యప్ప జపం చీకటిని ధైర్యంగా మారుస్తుంది. ఎప్పుడో ఒక చెట్టు నీడ, ఎప్పుడో ఒక నీటి బిందు, ఎప్పుడో భుజం పట్టుకునే మరో స్వామి. ఇవన్నీ అయ్యప్ప స్వామి పంపిన సహాయం. 18 మెట్లు ఎక్కినప్పుడు హృదయం లోపల బాధలు, పాపాలు, అహంకారం అన్నీ కరిగిపోయి వచ్చే కన్నీళ్లు, అయ్యప్పను స్పృశించిన ఆనందం, యాత్ర సాఫల్యమైందనే భావన. మన హృదయాన్ని అయ్యప్ప దిశగా నడిపించే ప్రయాణమే ఈ యాత్ర. అందుకే భక్తులు అంటారు, స్వామి నడిపించకపోతే నేను శబరిమల యాత్ర పోలేను అని. అయ్యప్ప స్వామి ప్రతి క్షణం మన అడుగులో ధైర్యం, మన శ్వాసలో శాంతి, మన మనసులో ప్రకాశంగా ఈ యాత్రలో మనకి తోడుగా ఉంటారు. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ.